రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పంట పొలాల కార్యక్రమంలో ముందుగా వినండి. వాతావరణ విశ్లేషణ మరియు రైతు సోదరులకు హెచ్చరికల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస జగిత్యాల వ్యవసాయ వాతావరణ విభాగ శాస్త్రవేత్త బి శ్రీలక్ష్మి గారు తెలియజేసిన వివరాలు. రైతులకు నమస్కారం. ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఒరిస్సా మరియు దానికి ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.5 కిలోమీటర్లు ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకి వాలి ఉంది. కావున ప్రస్తుతం ఈ అల్పపీడన ద్రోణి ప్రాంతము తెలంగాణ రాష్ట్రంపై ఈ వర్షాభావ పరిస్థితులకు దారితీస్తుంది. సో ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఈ నెల ఆగస్టు 20 తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల్లో జిల్లాలో మనకి పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 94 నుంచి 95% వరకు మరియు మధ్యాహ్నం గాల్లో తేమ శాతము 71 నుంచి 79% వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి గాలులు సరాసరి 10 నుంచి 16 కిలోమీటర్లు గంటకి వేగం చొప్పున వీచే అవకాశం ఉంది. ఈ గాలులు మనకి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా మీదుగా వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయి. కావున ప్రస్తుతము మనకి జిల్లాలో రానున్న 5 రోజుల్లో భారీ వర్ష సూచన కలదు. ఈ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సూచన కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం జిల్లాలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఈ వర్షాలు కురిసినప్పుడు చెట్ల కింద తలదాల్చుకోకూడదు. విద్యుత్ సరఫరా అయ్యే పరికరాలకు, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలకు, సెల్ ఫోన్ టవర్లు, బోర్ పంప్ సెట్లు వీటికి దూరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో ఉపయోగించకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఈ పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పంట పొలాల్లో మొబైల్ ఫోన్లను వాడకూడదు. మరియు నల్లని మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షము కురుస్తున్నప్పుడు రైతులు పంట పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాల కిందే తలదాల్చుకునేలాగా చూసుకోవాలి. ఒకవేళ వారికి అందుబాటులో ఏదైనా భవనం లేకపోతే తాము ఉన్న స్థావరంలోనే మోకాళ్ళపై కూర్చొని 2 చెవులను తమ చేతులతో మూసుకోవాలి. అలాగే ప్రస్తుతం జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్నందున ఈ కూరగాయ పంటల్లో మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షాలు తగ్గే వరకు ఎలాంటి ఎరువులు, కలుపు లేదా పురుగు మందులను వాడకూడదు. తాత్కాలికంగా ఈ మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి. పశువులను కూడా మేపడానికి పంపకుండా చెట్ల కింద కట్టి ఉంచకుండా పశువుల పాకల్లోనే కట్టి ఉంచి మేతను అందించాలి. ప్రస్తుతం నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో ప్రధానంగా సాగు చేయబడుతున్న ఖరీఫ్ పంటల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్నందున పొలంలోంచి మురుగునీరు బయటికి పోయే విధంగా ప్రస్తుతం సాగు చేస్తున్న వానాకాలం పంటలు, వరి నాట్లు వేసిన పొలంలో ప్రత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది, పసుపు, కూరగాయలు ఈ పొలాల్లో మురుగునీటి కాలువలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుండి మురుగునీటిని వీలైనంత వరకు త్వరగా పొలం నుండి తీసివేయాలి. అలాగే ముందుగా చెప్పినట్లు రానున్న 4 రోజుల్లో ఎలాంటి రసాయన మందులను పంట పొలాల్లో వాడకూడదు. వరి పొలాల్లో కూడా భారీ వర్షాల కారణంగా మురుగునీరు నిలిచి ఉండకుండా ఉండేందుకు మురుగునీటి కాలువలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో మరియు మబ్బులతో కూడిన వాతావరణం వలన వరిలో ఉల్లికోడు ఆశించుటకు అనుకూలం. ఒకవేళ ఈ ఉల్లికోడు ఆశించడం
గమనించినట్లయితే ఈ వర్షాలు తగ్గిన తర్వాత 4 కిలోలు 0.6G ఫిప్రోనిల్ గుళికలను బురద పదునులో 20 కిలోల ఇసుకలో కలుపుకొని ఒక ఎకరానికి చల్లుకోవాలి. అలాగే ప్రస్తుతం నమోదవుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు మరియు మబ్బులతో కూడిన వాతావరణం వలన కూడా నాట్లు వేసిన వరి పొలాల్లో, ఈ పిల్క దశలో ఉన్న వరి పొలాల్లో కూడా కాండం తొలుచు పురుగు ఆశించడానికి అనుకూలం. ఈ పురుగు ఆశించడం గమనించినట్లయితే నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 4 కిలోలు క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలను ఒక ఎకరానికి చొప్పున చల్లుకోవాలి. ప్రస్తుతం మొక్కజొన్న పంట సాకీయ దశలో ఉంది కావున ఇప్పుడు కురుస్తున్న వర్షాలను క్యాజువల్గా ఈ మొక్కజొన్న సాకీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు. కాబట్టి ఒకవేళ పొలంలో మురుగునీరు నిలిచి ఉన్నట్లయితే పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి. పంట పొలాల్లో ప్రస్తుతం మురుగునీటి కాలువలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు తగ్గిన తర్వాత 5 గ్రాములు 1919 లేదా 20 గ్రాములు DAP మందును లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. ప్రస్తుతం పత్తి కూడా మనకి ఈ భారీ వర్షాల కారణంగా కాండం కుళ్ళు తెగులు సోకుటకు అనుకూలంగా ఉంటుంది. ఈ తెగుళ్ళు సోకడం గమనించినట్లయితే వర్షాలు తగ్గిన తర్వాత నివారణకు 2 గ్రాముల కార్బండజిమ్ మరియు మ్యాంకోజిబ్ మందును లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు తడిచే విధంగా పోసుకోవాలి. ప్రస్తుతం సాకీయ దశలో ఉన్న కందిలో కూడా పంట పొలాల్లో మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కంది పంటలో ఈ కురుస్తున్న వర్షాల కారణంగా ఫైటోప్టెరా ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం. ఈ తెగుళ్ళు ఆశించడం గమనించినట్లయితే ఈ నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 2 గ్రాముల మెటాలాక్సిల్ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు మొక్క మొదళ్ళ చుట్టూ పోసుకోవాలి. జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్నందున సోయా చిక్కుడు పంటల్లో కూడా మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పంట నీటి ముంపుకు ఒకవేళ గురైనట్లయితే ఈ వేరుకుళ్ళు సోకుటకు అనుకూలంగా ఉంటుంది. ఈ వేరుకుళ్ళు లక్షణాలు గమనించినట్లయితే మీరు నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళు తలిచే విధంగా పోసుకోవాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాభావ పరిస్థితులు మరియు గాల్లో అధిక తేమ శాతం వలన పసుపు సాగు చేసిన పంటల్లో కూడా ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలంగా ఉంది. ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఈ తెగుళ్ళు నివారణకు 0.4 గ్రాముల ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ మరియు టెబికోనజోల్ మందును లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. నీటి ముంపుకు గురైన వరి పొలాల్లో కూడా సల్ఫైడ్ దుష్ప్రభావం ఆశించుటకు అనుకూలం. ఈ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నేరల్లో వచ్చే వరకు ఆరగట్టి మళ్ళీ నీరివ్వాలి. నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాల నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాల్లో 50 రోజుల వయస్సు ఉన్న నారు ఆకు చివర్లను తుంచి వేసి కుదురుకు 5 నుంచి 6 మొక్కల చొప్పున చదరపు మీటర్కు 66 మొక్కలు ఉండే విధంగా 15-10 దూరంలో నాటుకోవాలి. 25 నుంచి 30 రోజుల వయస్సు ఉన్న వరి నారును ఉపయోగించుకొని ఈ మాసం ఆగస్టు మాసం చివరి తేదీ వరకు నారు పెట్టుకోవచ్చు. నాట్లు ఎరువుల యాజమాన్యంకి వచ్చినట్లయితే ఈ మొక్కల పెరుగుదల కోసము ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తర్వాత పత్తిలో ఎకరాకు 25 కిలోల యూరియా మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా 20 రోజుల మరియు 40 రోజుల వయస్సున్న పంటకు మొక్కల మొదళ్లలో 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పవలెను. మొక్కజొన్నకు చూసుకున్నట్లయితే ఈ వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వర్షాధార పంటకు పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా మరియు 15 కిలోల పొటాష్ను వేసుకోవాలి. ఈ అధిక వర్షాల వలన టమాటా, వంగ, మిరప మరియు బంతి పంటల నారుమల్లలో నారుకుళ్ళు తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.
చెరుకు పంట ఒకవేళ ముంపుకు గురైనట్లయితే ఈ ప్రాంతాల్లో ప్రతి 25 మీటర్లకు ఊట కాలువలు ఏర్పాటు చేసుకొని టోటల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి కాలువలను ద్వారా ఈ నీటిని తీసివేయాలి. ఈ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచన ఉన్నందున ప్రస్తుతము రైతులు మరియు ప్రజలు నీటి కుంటలకు కూడా దూరంగా ఉండాలి. ఈ కురుస్తున్న వర్షాల కారణంగా ఈ పశువులలో గేదెలు మరియు ఆవులలో పాడపు పుండు వ్యాధి, కాలివుండ్ల వ్యాధి ఇది కూడా సోకడానికి అనుకూలంగా ఉంటుంది. సో దీనికి కూడా ఈ లక్షణాలు గమనించినట్లయితే మనము ఈ వర్షాధారంగా వచ్చే వ్యాధులకు ఈ పశువులకు రైతులు టీకాలు అందించాలి తప్పనిసరిగా. అలాగే గొంతు వ్యాపు వ్యాధి కూడా ఈ గేదెలలో మనము గమనించుకోవాలి. దీనికి కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరిగా ఇప్పించాలి. పశువుల పాకలను కూడా క్లీన్ అండ్ హైజీన్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ షెడ్ల చుట్టూ బ్లీచింగ్ పౌడర్ వేసుకొని ఉన్నట్లయితే మనకి ఇప్పుడు దోమలు ఈగలు ఎక్కువగా ఉండకుండా ఇది పనిచేస్తుంది. పశువులకు అందించే తాగునీరు కుంటలను కూడా పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కొని మంచి ఫ్రెష్ వాటర్ అందించేలాగా చూసుకోవాలి. ఇంతవరకు మీరు వాతావరణ విశ్లేషణ మరియు రైతు సోదరులకు హెచ్చరికల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పులాస జగిత్యాల వ్యవసాయ వాతావరణ విభాగ శాస్త్రవేత్త బి శ్రీలక్ష్మి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం వింటారు. రసద గురురాయవంత ని మాయావాత్మలో దరచితేవ ఆనందమాయ రసద గురురాయవంత ని మాయావాత్మలో దరచుతేవ ఆనందమాయ రసద గురురాయవంత ని మాయావాత్మలో దరచితేవ ఆనందమాయ రసద గురురాయవంత ని మాయావాత్మలో దరచుతేవ ఆనందమాయ గురుడు చెప్పిన మాట వినకున్న కేడు వింటే లోకులతో అపకీర్తి పాలు గురుడు చెప్పిన మాట వినకున్న కీడు వింటే లోకులతో అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతో అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతో అపకీర్తి పాలు కారండ పడవిల కాకి ఉన్నది రహా కాకి కనులకై లోకమున్నదిరా కారండ పడవిల కాకి ఉన్నదిరా కాకి కన్నులకై లోకమున్నదిరా కారండ పడవిల కాకి ఉన్నదిరా కాకి కన్నులకై లోకమున్నదిరా కారండ పడవిల కాకి ఉన్నదిరా కాకి కన్నులకై లోకమున్నదిరా రసద గురు రాయవంతాని మాయావాత్మలో దరచితేవ ఆనందమాయ రసద గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతేవ ఆనందమాయ రసద గురు రాయవంతాని మాయావాత్మలో దరచితేవ ఆనందమాయ రసద గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతేవ ఆనందమాయ గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతో అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతో అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతో అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతో అపకీర్తి పాలు వర్య గడ్డన ఒక్క నక్క ఉన్నది రహా నక్క కడుపుల నాగలోకమున్నది రహా వర్య గడ్డన వగ నక్క ఉన్నదిరా నక్క కడుపుల నాగ లోకమున్నదిరా వర్య గడ్డన ఒక్క నక్క ఉన్నది రహా నక్క కడుపుల నాగలోకమున్నది రహా వర్య గడ్డన వగ నక్క ఉన్నదిరా నక్క కడుపుల నాగ లోకమున్నదిరా రసద గురు రాయవంతాని మాయావాత్మలో దరచితేవ ఆనందమాయ రసద గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతేవ ఆనందమాయ రసద గురు రాయవంతాని మాయావాత్మలో దరచితేవ ఆనందమాయ రసద గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతేవ ఆనందమాయ గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతో అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకుల
లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గంగా గడ్డన ఒక్క కొంగ ఉన్నది రా కొంగ మెడల కోటి లింగాలున్నాయి రా గంగా గడన ఒక కొంగ ఉన్నదిరా కొంగ మెడల కోటి లింగాలున్నాయిరా గంగా గడ్డన ఒక కొంగ ఉన్నది రా కొంగ మెడల కోటి లింగాలున్నాయి రా గంగా గడన ఒక కొంగ ఉన్నదిరా కొంగ మెడల కోటి లింగాలున్నాయిరా రావౌరా సదగురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా రావౌర సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ రావౌరా సదగురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా రావౌర సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు చింత చెట్టు మీద చిలిక ఉన్నది రా చిలిక నోటిల రామ పలుకులున్నాయి రా చింత చెట్టు మీద సిలిక ఉన్నదిరా సిలిక నోటిల రామ పలుకులున్నాయిరా చింత చెట్టు మీద చిలిక ఉన్నది రా చిలిక నోటిల రామ పలుకులున్నాయి రా చింత చెట్టు మీద సిలిక ఉన్నదిరా సిలిక నోటిల రామ పలుకులున్నాయిరా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు వెలకి చెట్టు మీద వెలిక ఉన్నది రా ఎలిక కడుపుల ఏడు లోకాలున్నాయి రా ఎలికి చెట్టు మీద ఎలుక ఉన్నదిరా ఎలుక కడుపుల 7 లోకాలున్నాయిరా వెలకి చెట్టు మీద వెలిక ఉన్నది రా ఎలిక కడుపుల ఏడు లోకాలున్నాయి రా ఎలికి చెట్టు మీద ఎలుక ఉన్నదిరా ఎలుక కడుపుల 7 లోకాలున్నాయిరా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు పాత గొడల్లొక్క బల్లి ఉన్నది రా బల్లి కడుపుల బ్రహ్మండమున్నది రా పాత గోడల్లగా బల్లి ఉన్నదిరా బల్లి కడుపుల బ్రహ్మండమున్నదిరా పాత గొడల్లగా బల్లి ఉన్నది రా బల్లి కడుపుల బ్రహ్మండమున్నది రా పాత గోడల్లగా బల్లి ఉన్నదిరా బల్లి కడుపుల బ్రహ్మండమున్నదిరా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మల దలసితే ఆనందమాయ రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మల దలసితే ఆనందమాయ గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు
గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు ఇంటే లోకులతోని వపకీర్తి పాలు కోన గొమ్మల్లోగా కోతి ఉన్నదిరా కోతి నెత్తిల పారం జ్యోతి ఉన్నదిరా కోనకు మల్లగా కోతి ఉన్నదిరా కోతి నెత్తిల పారం జ్యోతి ఉన్నదిరా కోన గొమ్మల్లోగా కోతి ఉన్నదిరా కోతి నెత్తిల పారం జ్యోతి ఉన్నదిరా కోనకు మల్లగా కోతి ఉన్నదిరా కోతి నెత్తిల పారం జ్యోతి ఉన్నదిరా. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుండి పంటల సస్యరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి విజయ్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు. రైతు సోదరులకు నమస్కారం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అధిక వర్షాల ప్రభావం వల్ల వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్నందున పొలం నుంచి మురుగునీరు బయటికి పోయే విధంగా ప్రస్తుతం సాగు చేసే వానాకాల పంటలైనటువంటి వరి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, పత్తి, కంది, పసుపు మరియు ఇతరత్ర కూరగాయలు పొలాలలో నీటి కాలువలను ఏర్పాటు చేసుకొని బయటికి పోయే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా అన్ని పంటల్లో రసాయన పిచికారీ చేయడం మరియు ఎరువులు వేయడం వాయిదా వేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం పంట సంబంధిత ప్రత్యేక చర్యల గురించి చూసుకున్నట్లయితే ముందుగా వరి పంటలో వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మార్పుల ప్రభావం వల్ల కాండం తొలిచే పురుగు, అలాగే ఆకుముడత, పాంపుడ తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు, అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పంటను జాగ్రత్తగా గమనించుకుంటూ వర్షాలు తగ్గిన తర్వాత మాత్రమే వాటి నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ముందుగా మనం వరిలో కాండం తొలుచు పురుగు అలాగే ఆకుముడత పురుగు యొక్క నివారణ చర్యలు చూసుకున్నట్లయితే 2 గ్రాముల కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లయితే క్లోరాంత్రనిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వరిలో పాంపొడ తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటికి కలిపి మనం నివారణ చూసుకున్నట్లయితే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబికోనజోల్ అనేటువంటి మందును 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగుల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం తాత్కాలికంగా నత్రజని సంబంధిత ఎరువులు పూర్తిగా నిలిపివేసి ఎకరానికి 15 కిలోల నుండి 20 కిలోల పొటాషు వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగుళ్ళ నుండి పూర్తిగా రక్షించేటువంటి సస్యరక్షణ మందులు మార్కెట్లో అందుబాటులో లేవు. కాబట్టి కొంతవరకు వాటిని నియంత్రించే మందులైనటువంటి ప్లాంటోమైసిన్ అనేటువంటి మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణ లేదంటే దీని యొక్క వ్యాప్తిని పంట పొలాల నుండి అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క తెగులు వరి పొలంలో ఒక పొలం నుండి ఇంకో పొలానికి నీరు వ్యాప్తించడం వల్ల కూడా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క పంట పొలాల నీటి విషయంలో కూడా జాగ్రత్త వహించుకున్నట్లయితే ఈ యొక్క తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా తర్వాత మొక్కజొన్న పంట ఎక్కువగా నీటిని తట్టుకోలేదు. కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి. అదేవిధంగా అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత మాత్రమే పాలీఫీడ్ అనగా 319 అనేటువంటి మందును 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఫాస్ఫరస్ సంబంధిత లోప లక్షణాల నుండి మనం పంట పొలాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోయా చిక్కుడు చూసుకున్నట్లయితే అధిక వర్షాల వలన మనకి వేరుకుళ్ళు
ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాక్టీరియా తెగుళ్ళు కూడా ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియా సంబంధిత తెగుళ్ళకైతే మనకి స్ట్రెప్టోమైసిన్ టెట్రాహైడ్రోక్లోరైడ్ అనగా ప్లాంటామైసిన్ అనేటువంటి మందును 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకి వివిధ ఇతరత్ర ఆకుమచ్చ తెగులు గమనించినట్లయితే వర్షం నిలిచిన తర్వాత ప్రోపికోనోజోల్ లీటర్ నీటికి 1 మిల్లీలు లేదా కార్బండజమ్ మరియు మ్యాంకోజబ్ కలిపి ఉన్న మిశ్రమాన్ని మనకి 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తద్వారా ఈ యొక్క ఆకుమచ్చ తెగులు నుండి నివారించుకునే అవకాశం ఉంటుంది. వేరుకుళ్ళు తెగులు గమనించినట్లయితే 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లుగా మొక్క మొదలు చుట్టూ పోయడం వలన ఈ యొక్క తెగులు నుండి అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాణిజ్య పంటలు చూసుకున్నట్లయితే పసుపు ప్రధానమైనటువంటిది. అదేవిధంగా పత్తి కూడా. పసుపులో చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పసుపు పంటలో ఆకుమచ్చ తెగులు అలాగే మర్రాకు తెగులు ఆశించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా గమనించవచ్చు. వర్షాలు తగ్గిన తర్వాత ఈ యొక్క తెగులు నివారణకు మనకి 0.4 గ్రాములు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబుకొనజోల్ అనేటువంటి పొడి మందును మనకి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఉధృతిని బట్టి ఇదే తెగులు మందును 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచన. పత్తి పంటలో చూసుకున్నట్లయితే ముంపుకు గురైన పత్తి పంటల్లో వడలు తెగులు ఆశించడానికి ఎక్కువగా అనుకూలం కావున మురుగునీటిని పొలం నుండి తీసివేసి వర్షాలు తగ్గిన తర్వాత కోలుకోవడానికి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కాపర్ హైడ్రాక్సిక్లోరైడ్ అనేటువంటి మందును మనకి 3 గ్రాముల చొప్పున నేల తడిసే విధంగా మొక్క మొదల దగ్గర పిచికారీ చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. లేదా మనకి తెగులు మందులైనటువంటి కార్బండజమ్ మరియు మ్యాంకోజబ్ కలిపి ఉన్న మిశ్రమ మందు అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి బాగా తడిచేటట్టుగా మనం చెట్టు చుట్టూ పోసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క వడల తెగులు నుండి నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంది పంట చూసుకున్నట్లయితే నీటి ముంపుకు గురైన పంటల్లో ఫైటాఫ్థెరా ఎండు తెగులు ఆశించడానికి చాలా అనుకూలం. ఈ యొక్క తెగులును గమనించినట్లయితే నివారణకు మనకి 2 గ్రాముల మెటలాక్సిల్ మరియు మ్యాంకోజబ్ కలిపి ఉన్న మిశ్రమ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టుగా మొక్క మొదల దగ్గర పోసుకోవాలి. అదేవిధంగా ఇతరత్ర కూరగాయలు చూసుకున్నట్లయితే మనకి టమాటా, వంగ, మిరప అలాగే మనకి అక్కడక్కడ బంతి పంటల్లో నార్మడ్లు కూడా నారుకుళ్ళు ఆశించి ఈ యొక్క పంట నష్టం కలుగజేయడానికి ఎక్కువగా ఇప్పుడున్నటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి బాగా తడిచేటట్టుగా మొక్క మొదల దగ్గర చుట్టూ పోసుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. తరువాత మనకి వర్షాధార పంటలైనటువంటి ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న పంటల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గాను మనం ఇంతకుముందు వేసినటువంటి పంట పొలాల్లోని ఎరువులు కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దాని సవరణకు గాను వర్షాలు నిలిచిన తర్వాత మనకి ఎకరానికి 20 కిలోల యూరియా అలాగే 25 కిలోల పొటాష్ను మనం పంట పొలాలకు అందించినట్లయితే మళ్ళీ తిరిగి పంట పొలాలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుండి పంటల సస్యరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి. విజయ్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం.